34 రోజులు 68 కోట్ల రూపాయలు ఖర్చు. అంతకుముందు ఒక 3 రోజులు ఇంకొక 5, 6 కోట్ల రూపాయలు ఖర్చు. తినడానికి, తాగడానికి, తిరగడానికి, లాజిస్టిక్స్‌కి అయిన ఖర్చు ఇంత ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ ఉద్యమానికి. పోనీ చీఫ్ అండ్ బెస్ట్ తీసేసి లెక్కేసిన ఓ 10 కోట్లకి తక్కువవ్వదు. అంత డబ్బులు ఒక సామాన్యుడైనటువంటి జునైద్ దగ్గర ఎక్కడి నుంచి వచ్చినాయి? నెలకి 20,000 సంపాదన. అసలు ఏ సంపాదన లేనటువంటి అభిజిత్ దుప్కేకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదే ముక్క అడిగితే సమాధానం చెప్పట్లేదు. పదే పదే అడుగుతున్నాం. సౌరవ్ దాసు వెటకారంగా నవ్వేశాడు, జునైదు నవ్వేశాడు, అభిజిత్ దుప్కే వీళ్ళందరికీ తెలుసు ఎవరు ఫండింగ్ ఇచ్చారు ఏంటన్నారు. మొదట అదేదో సిక్కుల సంస్థలు అన్నారు, వాళ్ళు తోసిపుచ్చారు. తర్వాత ఇంకా ఎవరెవరో ₹5, ₹10 డొనేషన్లు అన్నారు. అక్కడ ఎవడు ఆ పేర్లు ఏంటో కూడా తెలియదని చెప్తారు. అంటే అదొక నాటకం ఆడుతున్నారు. ఇదే విషయం మీద అభిజిత్ దుప్కే తాజా సంచలనం ఏంటయ్యా అంటే, ఒకవేళ మేము విదేశీ నిధులే తీసుకుని ఖర్చు పెట్టి ఉంటే అది అమిత్ షా ఫెయిల్యూర్ కాబట్టి అమిత్ షా రాజీనామా చెయ్యాలి అంటం ద్వారా దీన్ని దారి మళ్లించే లేదా ఎదురుదాడి ప్రయత్నం చేస్తున్నాడు.